కృష్ణకుమారి గారు నమస్తే మేడం. నమస్తే అండి. కృష్ణకుమారి గారు, మనం అంటే ఎవరైనా సరే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఎంతసేపటికి ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండు ఎల్లో మీడియా చంద్రబాబు పత్రికలో కామెంట్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ ఇదే ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఎప్పుడైతే తెలుగుదేశం అధికారంలోకి వస్తుందో అప్పుడు వీళ్ళ మీద చాలా ఘాటుగా విమర్శిస్తా కూడా రాస్తారు. కానీ దీని అంతా కూడా ఇగ్నోర్ చేస్తారు. ఈ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులు కావచ్చు, లేకపోతే రాధాకృష్ణ ఈ మధ్య న్యూస్ కవర్ చేస్తున్న విధానం కావచ్చు, డెఫినెట్ గా చాలా హార్ష్గా ఉంది తెలుగుదేశం మీద. ఆయన చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతా ఉన్నారు. ఏంటి మేడం అసలు, అంటే దీన్ని ఎలా చూడాలి? అంటే దీంట్లో కొంతమంది రెండు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. రాధాకృష్ణ ఎప్పుడైనా సరే నిజాన్ని నిర్భయంగా చెప్తాడు, నిక్కచ్చిగా చెప్తాడు అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో టీవీ5 బిఆర్ నాయుడికి ఆ, ఈ టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు కదా, ఈయనకేమి ఇవ్వలేదు కదా, ఆ అక్కసుతో రాస్తున్నారని కూడా కొంతమంది అంటా ఉన్నారు. దీన్ని అసలు మనం ఎలా చూడాలి మేడం ఇది? కాదండి. దీని వెనక ఒక రాజకీయ వ్యూహం ఉంది. రాధాకృష్ణ మాట్లాడిన కొత్త పలుకులో. అంటే మాటలంటే రాతలు. రాతలు. రాతలైనా మాటలైనా ఒకటే కదా ఆయన అభిప్రాయం. ఉహు. ఒక ఉద్దేశము ఉంది, ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఇన్ని ఉన్నాయి. ఉహు. దీన్ని తేలిక కొట్టిపారేయటానికి వీల్లేదు. అంతకుముందు కూడా కమ్యూనిస్టుల్ని కాలం చెల్లిన వాళ్ళు అని చెప్పి ఒక 2 నెలల క్రితం అనుకుంటాను ఆ, రాశారు ఇదే కొత్త పలుకులో. బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరున్నా వాళ్ళతోటి కలిసి వెళ్తాయి వామపక్షాలు. అలాంటి వామపక్షాలను పట్టుకొని ఆయన ఆ, వీళ్ళు భోజనాలకే పరిమితం అయ్యారు కేసీఆర్ ఇంటికి వెళ్ళి అని చెప్పారు మునుగోడు విషయంలో. అవును, అవును. మళ్ళీ వీళ్ళకి కావాల్సిన ఏమీ చేయించుకోలేదు అని. సరే, అది ఆ రోజు మునుగోడులో కేసీఆర్ కి సపోర్ట్ ఇచ్చిన దానికి రీజన్ ఏంటి అంటే ఒకటే ఒకటి, బీజేపీకి ఈ రాష్ట్రంలోకి రానివ్వకూడదు అనే ఉద్దేశంతో, అంటే కొత్తగా ద్వారాలు తెరవద్దు అనే ఉద్దేశంతో చేశారు. అది ఆయనకు తెలుసు, కానీ కావాలని అలా మాట్లాడతాడు అనమాట. సరే, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత సరే ప్రతిసారి కొత్త పలుకులో ప్రతి వారము ఎవరో ఒకరి మీద బహిరంగంగానో లేకపోతే వ్యంగ్యంగానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో విసురులు విసురుతూనే ఉంటాడు, చెణుకులు వేస్తూనే ఉంటారు. అయితే ఈసారి ఆ, ఆ టర్ము చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఇది మొత్తంగా పైనుంచి కింద దాకా చూస్తే చాలా చాలా అతుకుల బొంతలాగా ఉంది. ఒక చోట జగన్ వైఖరి కరెక్ట్ కాదంటారు, అక్కడ విచ్చలవిడితనం ఉంది అంటారు. కాసేపు కాసేపు జగన్మోహన్ రెడ్డికి అంటే ఎమ్మెల్యేలు భయపడేవాళ్ళు అని చెప్తారు. అధికారులు చాలా ఆయన చెప్పినట్లు చేసి ఆయన రక్షిస్తాడులే అని నమ్మేవాళ్ళు. ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదని ఇలా రకరకాల వింత వింత వాదనలు ఒక పేజీలో ఇన్ని ఆ వేరియేషన్స్ అంటారా? ఒకదాని పరస్పరం విరుద్ధంగా అర్థం వచ్చేటట్లు, పరస్పర విరుద్ధ భావాలని వెదజల్లేటట్లుగా రాయటం నిజంగా ఆయన కొత్త పలుకే చెల్లింది. ఇప్పుడు ఇక్కడ ఆయన ఉద్దేశం ఏముంది అంటే బీజేపీని ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లో ద్వారాలు తెరవటానికి, గృహప్రవేశం చేయించటానికి ఈయన రెడీగా ఉన్నారు అని నాకు అర్థమైంది ఈ మొత్తం చదివితే. అందరూ ప్రపంచం అంతా ఏమంటున్నారు, లోకేష్ ఒక పరిణితి చెందుతున్నాడు, ఒక మంచి రాజకీయ నాయకుడిలాగా రూపుదిద్దుకుంటున్నాడు తన శక్తియుక్తులన్నిటినీ వినియోగించి అని చెప్పి ప్రపంచం మాట్లాడుకుంటున్నారు. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం అతను మంత్రి పదవి చేపట్టిన, ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి పదవి చేపట్టిన నాటి లోకేష్ కి ఈ రోజు లోకేష్ కి చాలా పరిణితి ఉంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి ఇంత మాట్లాడుకుంటుంటే జనాలంతా ఈయన ఒక్కడికి ఏం కనిపించింది అంటే తండ్రి చాటు కొడుకులాగా కనిపిస్తున్నాడంటే ఈయనకు ఒక్కడికే. ఇది ఎంతవరకు వాస్తవం చెప్పండి?
ఇది అసలు వాస్తవమేనా? ఉమ్, ఇప్పుడు వైఎస్ఆర్ బతికుండగా జగన్మోహన్ రెడ్డి ఎంపీ అయ్యాడు. ఎంపీ అయిన తర్వాత ఏ రోజైనా పార్లమెంట్లో ఎన్నిసార్లు హాజరయ్యాడు? హాజరైనప్పుడు ఏం మాట్లాడాడు? కడప జిల్లా కోసం, కడప కోసం ఏం చేశాడు చెప్పమనండి. ఆయన బతికున్నంత వరకు ఏమి నేర్చుకున్నాడు రాజకీయాలు అసలు? కేవలం అతను నేర్చుకున్నది ఏంటి అంటే క్విడ్ ప్రో కో ద్వారా డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాడు. అది అతను నేర్చుకుంది. అలాంటి నేర్చుకోవటానికి అవకాశం ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడ జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ అది, ఆ పరిణితి అక్కడ అది ఉంది. మరి ఇక్కడ మరి ఈయన కనిపించట్లేదా? లోకేష్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఉమ్, అంటే మొత్తం ఆర్టికల్ మొత్తంలో కూడా ఏమున్నది అంటే ఎక్కడా కూడా లోకేష్ ఈయన వయసు అయిపోతుంది. ఎవరిది? చంద్రబాబు చంద్రబాబు. నాయుడు గారి వయసు అయిపోతుంది 29 నాటికి. ఇప్పటికీ ఆయన జవసత్వాలు సన్నగిల్లిపోతాయి. సన్నగిల్లిపోయిన తర్వాత అప్పుడు బరిలో నిలబడేది లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటో ప్రజలకు అర్థమైపోయిందంట. కాబట్టి ఆయన ఇదేదో సంక్రాంతి బరిలో సినిమాల గురించి మాట్లాడినట్టు మాట్లాడాడు ఆయన. సరే, ఆయన గురించి పక్కకి వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఎవరు? పవన్ కళ్యాణ్, లోకేష్. ఏ మాటకు ఆ మాట చెప్పుకుందాం. సినిమా గ్లామర్ ఉందేమో కానీ పవన్ కళ్యాణ్ దగ్గర, పవన్ కళ్యాణ్ ఈ రోజు మంత్రి అయినప్పటికీ కూడా, ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఎంత అసంబద్ధమైన ప్రేలాపనలు చేస్తున్నాడో మనం చూస్తున్నాం. సనాతన ధర్మం అని ఆ రోజు పంచెగ్గట్టి గుడిమెట్లు కడగడం, ఇవన్నీ ఎవరిని మెప్పించడానికి, ఎవరి దృష్టిలో పట్టడానికి? ఇవాళ చాలా మంది మహిళా నాయకులు, మహిళామణులు బీజేపీ దృష్టిలో పడటానికి ఇష్టారీతిని మాట్లాడుతున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు. ఆఖరికి ఒక ట్రాన్స్జెండర్ అఘోరి వేషం వేసుకొని వచ్చి ఆమె కూడా సనాతన ధర్మం అంటుంది. సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పమ్మా అంటే చెప్పలేకపోతుంది. ఇవాళ సనాతన ధర్మము అని మాట్లాడడము ఒక ఫ్యాషనబుల్ వర్డ్ అయిపోయింది. ఇవాళ మార్కెట్ ఉన్న ఏదైనా ఒక మాట ఉంది అంటే భారతదేశంలో సనాతన ధర్మం అనే మాట. ఆ మాటను అడ్డం పెట్టుకుని ప్రతి వాళ్ళు జపం చేస్తున్నారంటే చెప్పొచ్చు. ఇలా మాట్లాడితే బీజేపీ హైకమాండ్ కళ్ళల్లో పడతాము, వాళ్ళ దృష్టిలో పడతాము అని చెప్పి. నిన్న మొన్న మాధవీలత మాట్లాడినా కానీ, ఇంకొక ఎనలిస్ట్ అనబడే ఆమె మాట్లాడేది కానీ, లేకపోతే అంతకుముందు మాధవీలత అని ఇంకొక ఆవిడ, బాగా డబ్బులున్న ఆవిడ, ఎంపీ సీట్ తీసుకోవటానికి ఆవిడ మాట్లాడినాయి కానీ, వీళ్ళందరినీ చూస్తుంటే అదే కనిపిస్తుంది నాకు. వాళ్ళందరి కోవలోనే పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తున్నాడు. ఆల్రెడీ ఆయన వాళ్ళ దృష్టిలో ఉన్నాడు, ఇంకొంచెం విస్తరించుకోవటానికి. అలా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు సంబంధమే లేదు వాళ్ళిద్దరికి. అతనిది కేవలం సినిమా గ్లామరు, అతనికి రాజకీయ పరిజ్ఞానం నన్ను అడిగితే చాలా తక్కువ. అసలు పరిణితే లేదు రాజకీయ విషయాల పట్ల. ఏది ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే దాని పట్ల. ఒకరోజు వచ్చేసేసి సడన్ గా హోమ్ మినిస్టర్ని విమర్శించడం, ఆయన శాఖ కాదది అయినా మాట్లాడడం. ఇంకొక రోజు అందరూ నీ శాఖ కాని విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఇంకొక రోజు ఇంకేదో అడిగితే నేను ఆ శాఖ కాదు కదా నేను చూసేది అని. అంతలోనే జ్ఞానోదయం అయిపోయింది ఆయనకి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్. మంత్రులందరిలోకి కొంతమందిని యంగ్స్టర్స్ తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన యంగ్స్టర్స్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఒకప్పుడు అయ్యన్న పాత్రుడు లాంటి చిన్న వ్యక్తిని, అంటే చిన్న వయసు వ్యక్తిని, అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని సీనియర్ ఎన్టీఆర్ మంత్రిని చేశాడు. వాళ్ళు ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ అంటే ఒక నిబద్ధతతో ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడే కరెక్ట్ కాకపోవచ్చు, అయినప్పటికీ
అలా ఇప్పుడు మంత్రివర్గ కూర్పు అలా ఉంది. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి మార్పు లేకుండా ఉంది. మరి ఇలాంటప్పుడు ఇన్ని మార్పులు అక్కడ చోటు చేసుకుంటున్నప్పుడు అవన్నీ చూడకోకుండా రాధాకృష్ణ ఎలా మాట్లాడతారు ఇట్లా? పైగా పవన్ కళ్యాణ్ని రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రిగాను, లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువగాను ఆయన ఒక పెద్దపీట వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏంటి అంటే, అసలు ఈ పోకడలన్నీ ఎలా ఉంటే, కడప జిల్లాలో ఎయిర్పోర్ట్కి కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం ఎయిర్పోర్ట్ మేనేజర్ని కిడ్నాప్ చేశారంట ఈ మధ్య తెలుగుదేశం ఎమ్మెల్యే. కిడ్నాప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఈయన చేసిన దానికి తేడా ఏముంది? అక్కడ ప్రభుత్వంలో అలాగే జరిగింది, ఇక్కడ ప్రభుత్వం ఇలాగే జరిగింది. ఇలాంటివి చూస్తే అసలు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో నుంచి వైదొలిగే ప్రమాదం ఉందంట. ఈడీల్ని ఐటీ వాళ్ళని పంపించి ఎయిర్పోర్ట్లు సొంతం చేసుకున్న జాతకం ఆ బీజేపీ పార్టీది. వాళ్ళ చరిత్ర అది. జిఎంఆర్ వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే మన జీవికే వాళ్ళు కావచ్చు, జీవికే వాళ్ళని కావచ్చు, అసలు ఏ మాత్రం అనుభవం లేదు, ఎన్నో సంవత్సరాలుగా అనుభవం ఉన్న వాళ్ళని పక్కన పెట్టి అదానికి ఎయిర్పోర్ట్లు ఇప్పించిన ఘనత మహానుభావుడు మోడీది. అలాంటి మోడీ అంట, మోడీ శిష్యుడు ఇప్పుడు ఇలా చేసినందుకంట ప్రభుత్వంలోంచి వైదొలుగుతాడంట. ఏం కొంపలు అంటుకుంటాయండి ఆయన వైదొలిగితే? పట్టిన దరిద్రం వదిలిపోద్ది నన్ను అడిగితే. అసలు ఈయన చెప్పిన వ్యవహారం చూస్తే ఎలా ఉంది అంటే, చంద్రబాబు నాయుడికి బుద్ధి రాదు, రాజకీయం చేయటం చేత కాదు, 29 నాటికి అసలు తెలుగుదేశం ఉండదు అన్నట్లుగా చెప్పుకొని వచ్చాడు. ఎంత గొప్ప జ్యోతిష్యం అంటే, ఇప్పుడు ఓకే, జగన్మోహన్ రెడ్డి పైన ఈ 6 నెలల్లో కూడా అధికారం మార్పిడి జరిగిన తర్వాత కూడా మోడీ ఏమీ చెయ్యట్లేదు, ఆయన కేసుల విషయంలో ఏమి కదలిక రాలేదు అని ఆయనే చెప్తున్నారు ఒక పక్కన. ఒకవేళ అలాంటి కదలిక తీసుకొస్తే కాంగ్రెస్ బలపడుతుంది కాబట్టి కదలిక తీసుకురావట్లేదు అంట. ఇటు కాంగ్రెస్ బలపడక, జగన్మోహన్ రెడ్డికి నూకలు లేక, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వైఖరి వల్ల తెలుగుదేశం నాశనం అయిపోతే ఇంకెవరండి ఉన్నారు ఇక్కడ? బీజేపీ, పవన్ కళ్యాణ్ ఒక్కడా? మళ్ళీ ఇదే పెద్ద మనిషి ఏమంటాడు, నువ్వు అసలు ధైర్యంగా ఉండాలి చంద్రబాబు, అసలు ఈ పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళ సీట్లు లేకపోయినా నువ్వు ఒక్కడవే కూడా పరిపాలన చేయగలవు కదా అంటే దేనికి ఎసరు పెడదామని? ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎసరు పెట్టి బాగా గాలి కొట్టేసేసి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన గనక సరే వీళ్ళతో నాకేం పని అని గనక ఆయన ఒక్కడే ఇవ్వాలని చూస్తే, అప్పుడు కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలని లాగేసుకుంటే ప్రభుత్వం పడిపోవాలని అని ఉద్దేశం. కానీ మనకి ఏం మాట్లాడుతున్నారు రాధాకృష్ణ? నాకు అర్థం కావట్లేదు. నేను నాకంటే వయసులో చాలా పెద్దవాడు, ఆయన ఏకవచనంతో పిలవటం నాకు నచ్చలేదు. కానీ ఏ రోజైతే కమ్యూనిస్టుల్ని ఆ విధంగా మాట్లాడాడో ఆ రోజు ఒక వామపక్ష భావజాలంతో ఉన్న నాకు ఆ రోజే గౌరవం పోయింది ఆయనంటే. అవునన్నా కాదన్నా ఈ దేశాన్ని బీజేపీ దుష్పరిపాలన నుంచి దించటానికి అవిరళంగా కృషి చేస్తున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది, అదే 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గుమంటూనే ఉంది. 100 సంవత్సరాల కాలం ఒక పార్టీని ఇంకొక పార్టీ టార్గెట్ చేస్తుంది, ఆ వైరం అలాగే కొనసాగుతుంది. ఎందుకు అలా కొనసాగుతుంది అంటే అది భావజాలం, వాళ్ళ భావజాలానికి కంప్లీట్ గా ఈ భావజాలం డిఫరెంట్ కాబట్టి. ఏ రోజు వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదే. మీకులాగా నోట్లో ఒక మాట, మనసులో ఒక మాట, హృదయంలో ఒక మాట, రాతలో ఒక మాట, చేతలో ఒక మాట లేదే కమ్యూనిస్టులకి. అలాంటి కమ్యూనిస్టులను అన్న రోజే నా దృష్టిలో ఆయన పెద్ద పత్రికాధిపతి కావచ్చు,
అయితే ఇదంతా ఎందుకు ఇంత మనం బాధపడాల్సి వస్తుంది అంటే, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీకి మంచి చెయ్యాలి అనే ఒక కంకణం కట్టుకున్న వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. Yeah. అంటే మనం గతంలో కూడా వెళ్ళి చూస్తే డెఫినెట్ గా రాధాకృష్ణకి బీజేపీకి మధ్య అయితే ఒక ఒప్పందం జరిగినట్టయితే మనకు తెలుస్తా ఉంది. ఉమ్, ఉంది. బీజేపీ ఆయన మాట్లాడు. పైగా ఆయనకి చాలా అంతులేని అనురాగం ఉంది బీజేపీ అంటే. ఎందుకంటే అది కూడా బయట పెట్టేశాడు ఆయన. ఏంటి అంటే, రాజకీయం చేయటం విషయంలో బీజేపీని చూసి నేర్చుకోవాలంట. అంటే ఏంటి, ఈడీల్ని ఐటీల్ని ఉసిగొల్పి రేస్ కుక్కలు ఉంటాయి కదా, వాటిని అవును. ఉసుకొల్పినట్టు ఉసుకొల్పి వాళ్ళని లొంగ తీసుకోవడం ఒకటి. మెజారిటీ సభ్యులతోటి శాసనసభలు ఏర్పడిన తర్వాత, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత వాటిల్లో ప్రాంతీయ పార్టీలో చిచ్చుపెట్టి ఒక నాయకుడిని దగ్గరకు తీసుకొని ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం నేర్చుకోవాల్సింది. ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టింది? ఇదే రాజకీయం అంటే? ఇదేనా నేర్పించాల్సింది మనం? అంటే ఇప్పుడు ఇలా చెప్తే, అంటే ఇలా చేస్తేనే రాజకీయాల్లో నిలబడగలుగుతారు, రాజకీయాల్లో 4 కాలాలు మనగలుగుతారు అంటే గనక ఇది రాజకీయమే కాదు. ఇలాంటివే చేయాల్సి వస్తే రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేదాకా పోరాడటం అవసరం. అది నేర్పించాలి మనం ఇవాళ. ఇది ఒక క్రీడ అండి, కాదనట్లేదు. ఇది ఒక గేమ్ చేంజర్ అవ్వాలా అక్కర్లేదా? ఎవరైనా దానికోసం పనిచేయాలా అక్కర్లేదా? ఒక పక్క ఎమ్మెల్యేలకు చాలా భయం ఉండేది జగన్మోహన్ రెడ్డి హయాంలో అనడం, మళ్ళీ ఇంకొక చోట లేదు అనడం. ఇప్పుడు ఎమ్మెల్యేల మీద పట్టలేదు చంద్రబాబు నాయుడికి అని చెప్పటం. ఏం సూచిస్తుంది ఇదంతా? చాలా చాలా గందరగోళంగా ఒక రకంగా చూస్తే గనక బీజేపీ అనుకూల తెలుగుదేశం వ్యతిరేక భావజాలాన్ని ఈయన చాలా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇది ఈయన ప్రస్తుతం బీజేపీ వాళ్ళు ఈయనకి ఇచ్చిన మిషన్. అది మాత్రం చాలా క్లియర్ కనబడతా ఉంది మేడం. క్లియర్ గా కనిపిస్తుంది. ఈ మొత్తం ఆర్టికల్ మొత్తం చదివితే నిగూఢంగా ఉన్న అంశాలు ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ అతిగా పొగట్టం, మోడీ మార్కు కావాలనడం, అలాగే లోకేష్ పరిణితి చెందలేదు అనడం. అసలు చంద్రబాబు అది కొన్ని వాక్యాలు చదివితేనండి తెలుగుదేశం వాళ్ళు కూడా ఎంత త్వరగా చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటే బాగుండు అనేటట్లుగా రాశాడు ఆయన. అదే అంటే ఒకటి మేడం, తెలుగుదేశం వాళ్ళలో కూడా కొంచెం అసంతృప్తి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదని. సో దానికి తోడు ఈ రోజు ఈయన రాసిన ఆర్టికల్ ఏమైందంటే అది ఒక వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళిపోయింది అనమాట. అవును, మీరు అన్నట్టు ఇప్పుడు ఏంటంటే మనం ఒకటి ఆలోచించాలండి. ఇప్పుడు వచ్చింది 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో అసలు ఏది ఎక్కడుంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ నిలదొక్కుకొని అసలు డబ్బులు ఏంటి, మనం వాగ్దానాలు ఇచ్చాం, సూపర్ 6 ఇచ్చాం. ఈ సూపర్ 6 సంగతి ఏంటి, దాని ప్రాధాన్యతలు ఏంటి, ప్రాధాన్యాలు ఏంటి, ఏది ముందు చేయాలి, ఏది వెనక్కి చేయాలి, ఇలా చేస్తూ వెళ్ళడం. ఇంకొకటి, చట్టం ద్వారా శిక్షింపజేయటం. ఇది ఎవరైనా శభాష్ అంటారు. ఇప్పుడు మన చట్టం సంగతి తెలియంది ఏమీ లేదు. పొద్దున్నే ఎఫ్ఐఆర్ చేసి మధ్యాహ్నానికి ఛార్జ్ షీట్ వేసేసి సాయంత్రానికి విచారణ చేసేంత ఫాస్ట్ గా ఉందా మన జ్యుడిషియల్ సిస్టమ్? లేదు కదా. మరి అలాంటప్పుడు ఎలా కోరుకుంటారండి? ఇప్పుడు వీధి రౌడీలాగా రోడ్డు మీద వెళ్ళి నరకటాలు చంపటాలు చేస్తేనేమో
మన కాన్షియస్ ఒప్పుకోదు. చెయ్యకపోతేనేమో ఇలాంటి వాళ్ళు పుల్లలు పెడతా ఉంటారు. ఆయన కేసుల్ని కోడి గెలికినట్టు కెలుకుతున్నారు అన్నారు కానీ అసలు ఈయన అసలు కోడి గెలికినట్టు కెలుకుతూ మంటలు రాజేస్తున్నాడు నా దృష్టిలో అయితే. ఎలా సాధ్యం, ఎలా కరెక్ట్ అండి? ఇప్పుడు 2004లో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతమంది కార్యకర్తల్ని తెలుగుదేశం వాళ్ళని చంపారో ఐడియా ఉంది కదా. అలా చనిపోయిన వాడే కదా పరిటాల రవి కూడా. అంటే ఆయన ఏదో మహానుభావుడు, ఆయన చనిపోకూడదు అనేది, చనిపోవాలని కానీ చనిపోకూడదు అనేది కాదు నా ఉద్దేశం. వాళ్ళు చాలా మాయోపాయాలు చేసి చాలా ప్లాన్లు వేసి అలా చాలా మందిని చంపేశారు. ఈ రోజుకి ఎవరు మర్చిపోలే దాని గురించి. అదే పని చంద్రబాబు నాయుడు కూడా చేస్తే ఈయన కూడా ఫ్యాక్షన్ లీడర్ అంటారా, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ రాజకీయాలు చేస్తున్నాడు, ఒక సిఇఓ లాగా చేస్తున్నాడు అని అంటారా? ఈయన సిఇఓ అనిపించుకోవటానికి ఎక్కువ ఉబలాట పడ్డాడు అని చెప్తున్నాడు. ఏం మాట అండి అది? ఆయనకై ఆయన అనుకోలే, జనాలు అన్నారు ఆయన్ని సిఇఓ అని. సరే, ఇప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలి అనేది ఒక్కొక్కసారి ఎవరికైనా తడబాటు రావచ్చు. ఆయన గిరిజన తండాలకు వెళ్ళి సత్యం రామలింగరాజు గురించి చెప్పాడు. అది వాళ్ళకి ఏంటి అవసరం, వాళ్ళకి ఇప్పుడు నీళ్ళు అవసరం, నీళ్ళు ఇవ్వాలి కదా అంటే. మొత్తంగా 40 ఏళ్ల చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఆయన లోపాలన్నింటినీ వెలికి తీసే పనిలో ఉన్నాడండి ఈయన. కొండను బట్టి ఎలుకను తవ్వాలని చూస్తున్నాడు, కొండను తవ్వి ఎలుకను పట్టాలని చూస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? నిజంగానే మీరు అన్నట్లు ఆ టిటిడి బోర్డు ఆయనకి ఇచ్చారు కాబట్టి ఈయన కోపం వచ్చింది అనుకోవాలా, లేకపోతే ఈయనకి చాలా అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ ఇచ్చారంట, మరి ఇంకెందుకు బాధపడటం? అదే ఈయన కోరుకునేది కూడా అదే కదా. దాని ద్వారా ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ డే ఈయనకి ఆదాయం వస్తుందంట. ఇంకేం నొప్పి వచ్చింది? ఇంతకంటే ఏమిస్తారు? నేను అనేది ఏంటంటే, ఏమన్నా ఇస్తే మాట్లాడకుండా ఉండటం, ఏమి ఇవ్వలేదని మాట్లాడటం రెండు చాలా తప్పు. పత్రికలు అనేవి ఏంటి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. మీరు 4వ స్తంభం అని చెప్పుకునేటప్పుడు, 4th పిల్లర్ అని చెప్పుకునేటప్పుడు మీకు ఆ మాత్రం లేని వాళ్ళ గురించి వదిలేయండి. మీరు కూడా అదే కోపకు చెందిన వాళ్ళు అయితే ఇంకా మాట్లాడుకోవటమే వృధా. మరి మనం నీతులు చెప్పకూడదు ఆదివారం ఆదివారం వచ్చి కొత్త పలుకు పేరుతోటి మాట్లాడకూడదు కదా అట్లా. ఎంతకి ఆయన మాట్లాడిన మాటలన్నీ చూస్తే ఇక్కడ బీజేపీకి లైన్ క్లియర్ చేసే విధానమే ఉంది తప్పితే, ఇప్పుడు ఈ దేశంలో ఇంతమంది మీద, పత్రికాధిపతుల మీద ఈడీ సోదాలు, ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆంధ్రజ్యోతి మీద జరగదే? రామోజీరావు మీద అన్ని కేసులు పెట్టారే, ఆంధ్రజ్యోతి మీద ఏది? ఏంటి అంటే వాళ్ళు ప్రతి రాష్ట్రంలోనూ ఒక 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 మాటలు నేర్చిన చిలకను పెట్టుకుంటారు, అవసరమైనప్పుడు మాట్లాడిస్తారు. అలా ఉంది తప్పితే ఇంకా మిమ్మల్ని ఇలాగే అనుకోవాల్సి వస్తుంది. అసలు ఏ రోజు లేదు ఎంత దుమ్మెత్తిపోయటం చంద్రబాబు నాయుడు విధానం. అసలు ఈ ఆర్టికల్ మొత్తం చదివితే చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. అసలు 29 కల్లా పార్టీ ఉంటుందా లేదా అని శ్రేణులు బాధపడిపోతున్నాయంట. ఎవరు చెప్పారు ఈయనకి? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు, 2019 నుంచి 24 వరకు ఇంకొక 5 ఏళ్ళు, 15 ఏళ్ల పాటు, మధ్యలో కూడా అప్పుడప్పుడు, అంటే దాదాపు 40 ఏళ్ల తెలుగుదేశం చరిత్రలో దగ్గర దగ్గర 20 ఏళ్ళు అధికారంలో లేరు. అయినా కానీ పార్టీ బతికి బట్టగట్టగలిగింది. ఈ రోజుకి తెలుగుదేశం కోసం చొక్కాలు చెప్పుకునే తమ్ముళ్ళు ఉన్నారు, ఆస్తులు నమ్ముకున్న తమ్ముళ్ళు ఉన్నారు, కేసులు పెట్టించుకున్న తమ్ముళ్ళు ఉన్నారు, వ్యాపారాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలా అని అందరూ ఇలా అయిపోయారు అన్న సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు.
ఇది అన్ని రాజకీయ పార్టీలు లాంటి బూర్జువా రాజకీయ పార్టీ. నేనేమి దీనికి ఇంతకంటే ఎక్కువ కిరీటాలు పెట్టాలని నేనేం అనుకోవట్లేదు, అది నా ఉద్దేశం కూడా కాదు. కానీ ఒక్కటే, ఎందుకు ఉమ్, ఈ ఈ ఈ పెద్ద మనిషి ఏ రోజైనా సరే 2014 నుంచి 2019 వరకు అమరావతి డెవలప్మెంట్ గురించి, అమరావతికి నిధులు ఇవ్వకపోవటం గురించి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఎందుకు మాట్లాడలేదు? ఈయన ఇప్పుడు కూడా అమరావతి పోలవరం అనుకుంటా తిరుగుతున్నాడు. మీరు అయితే ఎలా? రాజధాని నిర్మించకపోతేనేమో నీకు రాజధాని నిర్మించడం చేత కాలేదు, తాత్కాలిక భవనాలు అన్నావు, అందుకే 3 రాజధానులు చేశాడు జగన్ వచ్చి అని అన్నారు. ఇప్పుడు నిర్మిస్తాను అంటేనేమో నీకు అదొక్కటే కనిపించిందా, నీకు అదొక్కటే ఉందా, నీకు ఇంకేమీ లేవా అని మాట్లాడుతున్నారు. ఎలా అండి ఇలా అయితే? అసలు పోనీ ఏం చేయాలో మీరు చెప్పండి. దేని మీద చూపించాలి? పైగా జవహర్లాల్ నెహ్రూని తీసుకొచ్చారు మధ్యలోకి. ఆయన పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఈ 5 ఏళ్లలో ఏం చేస్తాను అనేది మాట్లాడారు. ఆ విజను చంద్రబాబుకి లేదు అని చెప్పారు. పోనీ ఎవరికి ఉందో చెప్పండి. సరే, ఈయనకి లేదు, నువ్వు బాగా ఇష్టదైవంగా కొలిచే మోడీకి ఉందా? ఇదంతా అయిపోయాక పరిశ్రమలు అన్నావు, ఆ పరిశ్రమలు తీసుకొచ్చావు, కియా తీసుకొచ్చిన చోట కూడా నువ్వు ఓడిపోయావు. అంటే పరిశ్రమలు తీసుకురావద్దనా? గెలిపించిన వాళ్ళకే, ఓట్లు వేసిన వాళ్ళకే మంచినీళ్ళు ఇమ్మనా నీ ఉద్దేశం? ఇదేం వితండవాదము నాకు అర్థం కావట్లేదు, ఇదేమి తర్కమో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఇంకా డెవలప్మెంట్ కావాలనుకున్నారేమో, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ అది పెట్టింది దగ్గర దగ్గర నాకు గుర్తున్నంతలో నెల్లూరుకును రాయలసీమ ఎంట్రన్స్ లో పెట్టినట్టున్నారు, నెల్లూరు ఎండింగ్ లోను రాయలసీమ స్టార్టింగ్ లో పెట్టినట్టున్నారు ఆ పరిశ్రమ. అక్కడ సీట్లు రాలేదు. ఒక సీట్ గెలవపోవటానికి, ఒక సీట్ గెలవటానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మరి ఇది మాత్రం ఆయనకు తెలియలేదంటే నేను అనుకోను, అన్ని తెలుసండి. నిజంగా నిద్రపోయేవాడిని ఎవరైనా లేపుతారు, దొంగ నిద్రపోయేవాడిని ఎవ్వరూ లేపలేరు. ఈ సందర్భంగా నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆయన పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి గురించి చాలా గొప్పగా మాట్లాడడము, లోకేష్ పవన్ కళ్యాణ్ దరిదాపుల్లో కూడా లేడు అని, కేసుల భారంతో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో జెండా ఎత్తేశాడని, చంద్రబాబు నాయుడు 2029 నాటికి వయోభారంతో శక్తియుక్తులన్నీ ఉడిగిపోయి కర్ర పట్టుకుని నడుస్తాడని, ఆయనకి ఏ డిమెన్షియాను వచ్చేస్తుందని, అప్పుడు ఇప్పటి వరకు తండ్రి చాటు బిడ్డగా పెరిగిన లోకేష్ కి రాజకీయాలు ఏమీ అర్థం కాక పాపం ఆయన అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటే, ఈ మొత్తం రాష్ట్ర భారాన్ని మొత్తం పవన్ కళ్యాణ్ భుజానికి ఎత్తుకుంటాడు అని చెప్పి ఈయన రాసిన దాన్ని నేను ఏ మాత్రం అంగీకరించట్లేదు. దీని వెనక బీజేపీ వ్యూహం మాత్రమే ఉంది తప్పితే వేరే ఏమీ లేదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. డెఫినెట్ గా మేడం, ఈ ఆర్టికల్ కనుక కంప్లీట్ గా చూస్తే 2 రోజుల నుంచి జరుగుతున్న డిస్కషన్ చూస్తే మాత్రం కంపల్సరీ ఈయన బీజేపీ కావాల్సిన అడుగుజాడలో నడుస్తున్నాడు, బీజేపీ వాళ్ళకి ఒక దారి సెట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ అనే పావును వాడుతున్నాడు అన్నది చాలా క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే ఈయన కొన్నిటిని మనం ఏమన్నా పాజిటివ్గా తీసుకోవచ్చు, కొన్ని ఈయన చేసిన విమర్శలు మాత్రం డెఫినెట్గా మనందరం కూడా వద్దనుకుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక పాలన మనం వద్దనుకున్నాం. మళ్ళీ అదే పాలన నువ్వు చెయ్యి అనుకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి తేడా ఏముంటుంది అంటే, రేపొద్దున జగన్మోహన్ కాదు, చంద్రబాబు కాదు, మాకు పవన్ కళ్యాణ్ లేకపోతే బీజేపీనా కావాలని ఒక ఎజెండా సెట్ చేయడానికేనా? యా, చూద్దాం మేడం. ప్రజలు కూడా అంత అమాయకంగా ఉండరు రాధాకృష్ణ గారికి. అంటే మీరు అన్నట్టు ఏంటంటే కొంతమంది గౌరవించే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి రాతల వల్ల మాత్రం ఆయనకున్న ప్రతిష్ట కూడా దిగజారే ప్రమాదం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.